ఎవరైనా నిరూపణ చేయమనండి, వచ్చి ఏమవుతుందో. అంకెలు మార్చుకో, అక్షరాలు మార్చుకో, రాళ్ళు మార్చుకో, రత్నాలు మార్చుకో, ఇల్లు మార్చుకో, బీరువాలు మార్చుకో అని బుద్ధి మార్చుకోమని చెప్పేవాడు ఒక్క లేడంట అసలు. ఇవన్నీ ఎన్ని మార్చుకున్నా ఏవి మారవండి జాతకాలు. మన బుద్ధి మార్చుకోవలసిందే ఖచ్చితంగా. ఇంట్లో మనుషుల మధ్య ఉండే విభేదాలే, వైమనస్యాలే విశ్వవిద్యాలయాల్లోనూ పార్లమెంట్లోనూ కూడా ప్రతిబింబిస్తున్నాయి. ఎక్కడో కొత్తగా ఏమీ రావు అక్కడ. ఇక్కడ అత్తాకోడళ్ల మధ్యలో, తోడుకోడళ్ల మధ్యలో, తోడోళ్ళ మధ్యలో, అన్నదమ్ముల మధ్యలో, బావమరుదుల మధ్యలో ఉండేటువంటి తగాదాలన్నీ పిల్లలు చూస్తున్నారు. ముఖ్యంగా తల్లి తండ్రి సామరస్యంగా ఉంటున్నారా లేదా కూడా చూస్తారు. తెలుగులో సామెత, తల్లిదండ్రులు తిట్టుకుంటూ లేస్తే పిల్లలు కొట్టుకుంటూ లేస్తారట. అడ్వాన్స్ కదా మరి. అంచేత ముందు ఇంట్లో నిద్ర లేచేటువంటి తల్లిదండ్రి ఒకరినొకరు చూస్తే ప్రేమగా మాట్లాడాలి ముందు. అసలు నాన్నగారు ఖచ్చితంగా ఇంట్లో ఉన్న అమ్మాయి ఎటువంటి వరుణ్ణి కోరుకుంటుందంటే, నా తండ్రిలాగా నా తండ్రి మా తల్లిని ప్రేమి